మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. 105వ కీర్తన 3వ వచనము. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రియ దైవజనమా, దేవుణ్ణి వెదకేవారు హృదయమందు సంతోషాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ మనము చదివిన వాక్యము అది మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకు దేవుణ్ణి వెదికేవారు హృదయమందు సంతోషముగా ఉంటారు, ఏ దుఃఖము వారిని ఎందుకు ఏలుబడి చేయదు అని మనము వాక్యపు వెలుగులో ధ్యానించినట్లయితే, జకరియా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం ప్రకారం వారు దేవుణ్ణి నమ్ముకోవడం వలన వారికి బలము కలుగుతూ ఉందని హృదయమందు నమ్ముతారు, విశ్వసిస్తారు. అందుకనే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యము వారిలో ఉంటుంది. వారి స్థితిగతులు ఎలా మారినా దేవుడు వారిని బలపరుస్తూ ఉన్నాడు కాబట్టి వారు తొట్రిల్లక బెదరక ధైర్యముగా ఆ పరిస్థితులను ఎదుర్కొనగలరు. అందుకే వారు సంతోషముగా ఉండగలుగుతారు. రెండవదిగా చూసినట్లయితే, దేవుణ్ణి వెదికే మనసు వారి కలిగి ఉన్నందున కీడు చేసే మనస్సు వారిలో ఉండదు. తమ చుట్టూ ఉన్న వారి పట్ల ఎటువంటి కీడు కలిగించే గుణము వారు కలిగి ఉండరు. అందుకనే వారి హృదయము శాంతి సమాధానాలతో నిండి ఉంటుంది. అవును ప్రియ దైవజనమా, ఇతరుల వలన మనము బాధింపబడుతున్నప్పటికీ, ఇతరుల వలన మనము విమర్శించబడుతూ ఉన్నప్పటికీ, ఇతరుల వలన మనము శ్రమ పెట్టబడుతూ ఉన్నప్పటికీ వారిని మనము క్షమించగలిగితే మన హృదయములో సమాధానము నిండి ఉంటుంది. దేవుణ్ణి వెదికేవారు ఆ క్షమా హృదయాన్ని కలిగి ఉంటారు కాబట్టి వారు ఇతరులు బాధించినా స్థిమితముగా ఉంటారు. వారంతట వారు ఎవరికీ కీడు కల్పించరు కాబట్టి ఎప్పుడు వారి హృదయము శాంతి సమాధానముతో నిండి ఉంటుంది. అందువల్లనే వారు సంతోషముగా ఉండగలరు. మూడవదిగా చూసినట్లయితే 119వ కీర్తన 161వ వచనం ప్రకారం వారి హృదయమందు వాక్య భయము ఉంటుంది. అందుకనే ఏ పాపము వారిని ఏలుబడి చేయదు. అందువల్లనే వారు నిత్యము దేవుని యందు ఆనందంగా సంతోషముగా జీవించగలుగుతూ ఉంటారు. పాపము మన జీవితాలను ఏలుబడి చేసినప్పుడు అది ఆయా రీతులుగా మన జీవితంలో దుఃఖానికి కారణమవుతుంది, సమస్యలకు కారణమవుతుంది. ఎప్పుడైతే మన హృదయములో వాక్య భయము ఉంటుందో అప్పుడు మనము పాపము చేయడానికి సాహసించము. ప్రియ దైవజనమా, దేవుణ్ణి వెదికేవారు అటివారై ఉంటారు. చివరిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 51వ అధ్యాయం 7వ వచనం ప్రకారం వారి హృదయమందు దేవుని బోధను ఉంచుకుంటారు. అవును, దేవుని వాక్యమును వారిలో సమృద్ధిగా నివసింప చేసుకుంటూ ఉంటారు. దేవుని వాక్యానికి వారి హృదయములో చోటిస్తారు. విని వదిలేయడం కాదు, కానీ ఆ విన్న బోధను వారి హృదయములో పదిలపరుచుకొని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. అందువల్లనే వారు నిత్యము హృదయములో సంతోషముగా ఉంటారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు దేవుణ్ణి వెదికే బిడ్డగా ఉన్నావా? అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకునే అనుభవము నీకున్నదా? వాక్య ధ్యానము ద్వారా, ప్రార్థన ద్వారా దేవునితో సమయాన్ని గడపడానికి, ఆయన్ను అనుదినము వెతకడానికి నీవిష్టపడితే నీ హృదయమందు కూడా నిత్యము సంతోషము కలిగి నీవు జీవించగలవు. ఏ పాపము నిన్ను ఏలుబడి చేయదు. నీ హృదయము శాంతి సమాధానాలతో నింపబడి ఉంటుంది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ప్రతికూలముగా నీ ముందు ఉన్నప్పటికీ నీవు స్థితప్రజ్ఞత కలిగి వాటన్నిటినీ పరిష్కరించగలిగిన వాడవై లేదా అధిగమించగలిగిన దానవై ఉండగలవు. అట్టి కృప మనము పొందుకొనాలి అంటే దేవుణ్ణి వెదికే వారముగా మనము జీవించాలి. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.
ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. అశాంతి, అసమాధానాలతో, దుఃఖముతో, కలవరముతో, ఆందోళనతో ఎందరి బ్రతుకులు ప్రభువా నలిగిపోతూ ఉన్నాయో అటు ప్రతి ఒక్కరూ నిన్ను వెదికేవారుగా మార్చబడి వారి జీవితాలలో, వారి హృదయమందు ఆనంద సంతోషములు కలుగునట్లుగా మీ ఆత్మ సహాయమును దయచేయమని, నిత్యము నీ యందు సంతోషించే భాగ్యాన్ని దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.